హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మెంతులు వేస్తున్నాను. నేను ఎక్కువగా మెంతికూర యూజ్ చేస్తాను, త్వరగా వచ్చేస్తుంది. ఒకటి నేను రెడీ అయ్యి కోసేసరికి ఇంకొకటి పెట్టుకుంటున్నాను. నేను ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేస్తాను. కొన్ని ఫ్లవర్స్ కోసాను ఈరోజు. ఇక్కడ ఫ్లవర్ మొక్కలు వస్తున్నాయి. కొన్నిట్లో కొన్ని ఉన్నాయి మొక్కలు. జూన్లో మొత్తం మట్టి అంతా ఈ కుండీలన్నీ కింద పోసేసి ఎరువేసి కిచెన్ వేస్ట్ రెడీ చేస్తున్నాను. సమ్మర్ వస్తుంది కదా, ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ డైలీ నేను ఎండబెట్టేస్తాను లైట్గా. ఒక వేస్ట్ బకెట్ పెట్టుకున్నాను, వాటికి హోల్స్ పెట్టేసి కింద తీసుకెళ్ళి మట్టిలో పెట్టుకున్నాను. ఆ బకెట్ డైలీ వచ్చేది వేసేస్తే ఒక లెవెల్ ఏమో మట్టి వేస్తాను, వాటర్ జల్లేసి పెడుతున్నా, అవన్నీ కలిపేస్తాను. ఇంకా అందుకే ఉంచేసాను వీటిని ఇలా కదిలించకుండా. కొన్ని ఉన్నాయి మొక్కలు. ఇక్కడ ఆనియన్ పెట్టాను కదా, చాలా బాగా వచ్చినాయి లీవ్స్, కొంచెం హైట్ కూడా అయినాయి. అలా కొంచెం మట్టిలో పెట్టినా చాలు, చాలా బాగా వస్తాయి లీవ్స్. నెక్స్ట్ డేకి వస్తుంది ఈ ఫ్లవరు. ఇందులో కూడా ఎక్కువ లేవు మొక్కలు. పుదీనా ఉంది, కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. ఈరోజు సండే కదా. నెక్స్ట్ నేను ధనియాలు వేస్తాను కొత్తిమీర కోసం. మార్కెట్లో తెచ్చుకుంటున్నాను ఇప్పుడు. కొంచెం పుదీనా కూడా యూజ్ చేస్తున్నాను, అందుకని రెండు వేస్తాను నేను. సండే కోసేస్తాను నేను పుదీనా, మళ్ళీ బాగా బుషీగా వస్తుంది. ఈ చిన్న చిగుర్లు కూడా నేను లేతగా ఉంటే ఆ పన్నే వేసేస్తాను డైరెక్ట్గా. కొంచెం గట్టిగా ఉంటేనే లీవ్స్ తీస్తాను. ఆ లీవ్స్ ఆ కాడలు మళ్ళీ పెట్టేస్తాను. చిన్న డబ్బాలో అయితే చాలా బాగా బుషీగా వస్తుంది, సపరేట్గా ఉంటుంది. రూట్స్ కూడా ఎక్కువ వెళ్లకుండా ఉంటాయి. ఈ పుదీనా వేరే మొక్కల్ని రానివ్వదు, రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. సపరేట్గా పెట్టుకుంటేనే బాగా వస్తుంది, నీడలో పెట్టినా వచ్చేస్తుంది. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ ఓపెన్ అయినాయి. ఈ ఫ్లవర్ కూడా విప్పింది. ఈ ఫ్లవర్స్ నేను ఈరోజు కోయట్లేదు, మొత్తం ఒకేసారి కోస్తాను. ఇంకొన్ని ఉన్నాయి ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, గార్డెన్లో అందాన్ని ఇస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ ఎక్కువగా అలంకరణకే యూజ్ చేస్తారు, పూజల కన్నా. త్వరగా వడిలిపోవు కదా, చాలా బాగుంటాయి. ఇందులో టేబుల్ రోజెస్ పెట్టాను కదా, చిన్న స్టెమ్స్, ఈ సైడ్కి పెట్టుకున్నాను. ఇందులో మట్టి మార్చుకుని పెట్టుకున్నాను, ఖాళీగా ఉంది. ఇందులో వేస్తున్నాను మెంతులు. ఈ మెంతులు 10 రూపీస్ ప్యాకెట్ మార్కెట్లో తెచ్చుకున్నాను. మెంతులు ఇలా ఆకుకూరకే యూజ్ చేస్తాను, నేను ఎక్కువగా యూజ్ చేయను. అందుకే మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తెస్తాను, ఇంట్లో స్టాక్ పెట్టుకొని నేను ఇవి. మెంతులు హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయి, హెయిర్ బాగుంటుంది సిల్కీగా. మందారం ఆకులు ఇవి కలిపి తెస్తే చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇందులో కూడా వేస్తున్నాను. మట్టి చాలా లూజ్గా ఉంది, ఇందులో కూడా ఖాళీగా ఉన్నాయి. ఇవి త్వరగా వచ్చేస్తే ఇంకేమైనా పెట్టుకోవాలన్నా ఇవి తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీరకి ధనియాలు వేస్తాను. మార్కెట్లో వేస్తే చాలా చిన్నగా ఉన్నాయి ధనియాలు, వెరైటీగా 2 రకాలు ఉన్నాయి. ధనియాలు కొద్దిగా వేస్తే ఏదో 1-2 అలా వస్తాయి, సరిగా రావు. కొన్ని ఎక్కువే ఒత్తుగా వేస్తాను నేనేం నలపని వాటిని డైరెక్ట్గా వేస్తా. చాలా బాగా వస్తాయి ధనియాలు నా దగ్గర. కొత్తిమీర ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి. కొత్తిమీర చాలా బాగా వచ్చినాయి. ఈ టబ్బుల్లో, బ్లాక్ టబ్బుల్లో వేశాను. ఇలా ఒత్తుగా వేసేసుకున్నాను, పడిపోకుండా ఉంటాయి ఒకదానికొకటి సపోర్ట్గా. ఎలాగో 2 లీవ్స్కే తీసేస్తాయి కదా.
చాలా బాగా వస్తాయి ఇలా వేసేస్తే. కొద్దిగా ఎరువు కూడా కలిపాను ఇందులో. ఈ ఆకుకూరలకి కొంచెం ఒక గుప్పుడు ఎరువు వేస్తే చాలు బాగా వస్తాయి. తోటకూర అయితే కొంచెం హైట్ రంగానే కొంచెం వేస్తే ఎరువు బాగా బుషీగా వచ్చేసింది తోటకూర. ఇంక ఇప్పుడు వర్షాలు రావట్లేదు కదా, ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. ఈరోజు ఎండ ఫుల్గా వచ్చేస్తుంది, వర్షం ఏం లేదు. ఎరువు వేసాను, ఎరువు మొత్తం ఇంకా కొంచెం ఇలా నలిపిస్తున్నాను గడ్డలు లేకుండా. ఇందులో కూడా ఇలా కలిపేసాను. లైట్గా కొంచెం శాండ్ ఇసుక వేసేస్తాను. నా దగ్గర ఇసుక ఉంది, సపరేట్గా పెట్టుకున్నాను, పొడి పొడిగా తడిగా లేకుండా. వర్షాలప్పుడైతే చెమ్మచెమ్మగా ఉంటుంది. ఇసుక కొంచెం లైట్గా కవర్ చేసేస్తాను. కొన్ని వాటర్ జల్లేస్తున్నాను. మట్టి కూడా కొంచెం అబ్జర్వ్ అయ్యిద్ది, లోపలికి వెళ్ళిపోతుంది, ఫిట్గా అయిపోద్ది. కొంచెం లూజ్గా లేకుండా నానతాయి మెంతులు. నేను నానబెట్టలేదు, నానబెట్టేసినా బాగానే వస్తాయి. ఇందులో కూడా లైట్గా జల్లేస్తున్నాను. ఇంకా చిన్నది ఉంది పక్కన, అది ఖర్జూరం బాక్సు. అందులో కూడా మట్టి పోసి ఉంచుకున్నాను. అందులో మొత్తం నేను పుదీనా కొమ్మలు పెడతా. అలా సపరేట్గా పెట్టుకుంటేనే చాలా బాగా వస్తుంది. ఏమైనా చిన్న చిన్న నార్లు పోసుకొని కూడా బాగుంటాయి అవి. ఇందులో కూడా పోస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో బిర్యానీ డబ్బా ఇది. నారు పోస్తే బుషీగా వచ్చేసింది, గ్రీన్గా బాగున్నాయి. బ్యాక్ సైడ్ టమాటా ముక్కలు వచ్చినాయి. ఇక్కడ బీర పాలినేషన్ అవ్వలేదు ఇంకా, కొన్ని పండిపోయినాయి, తీసేస్తున్నాను వీటిని. హ్యాంగింగ్ పార్ట్లో టేబుల్ రోజెస్